ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మొదటి టెస్టులో ఓడి ఎడ్జ్ బస్టన్ లో జరిగిన రెండవ టెస్టులో చారిత్రాత్మకమైన విజయాన్ని అందుకుంది. అయితే ఈ రెండు టెస్టుల్లో టీమిండియా బ్యాటర్లు ఆదరగొట్టేశారు. మరీ ముఖ్యంగా కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ అయితే వేరే రేంజ్ లో బ్యాటింగ్ చేసేస్తున్నాడు. ఇప్పటికే రెండు టెస్టుల్లో కలిపి 3 సెంచరీలు బాధేశాడు. మొత్తంగా 500కు పైగా పరుగులు చేశాడు. ఇక మొదటి టెస్టులో మనవాళ్ళు ఏకంగా 5 సెంచరీలు చేశారు. టీంలో ప్రతి ఒక్కరూ తన వంతు సహకారం అందిస్తున్నారు. ఇక బౌలింగ్ లో కూడా పర్వాలేదు అనిపిస్తున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ కి ధీటుగా బదులిస్తున్నారు. దీంతో మొదటి టెస్టులో వికెట్లు తీయడంలో కాస్త వెనకబడిన రెండో టెస్టులో చెలరేగారు. ముఖ్యంగా ఆకాష్ దీప్ ఏకంగా 10 వికెట్లు తీసి విజయంలో కీ రోల్ పోషించాడు. ఇలా బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను ఈ కొత్త టీం ఆదరగొడుతుంది. దీనిపై తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా మొదటి 2 టెస్టులు గెలిచి సిరీస్ ని కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం కమిన్స్ మాట్లాడుతూ ప్రస్తుతం గిల్ సేనను చూస్తుంటే భయమేస్తోంది. అసలు ఆ బ్యాటింగ్ లో అలా ఆడతారని అనుకోలేదు. ఇక దాంతో పాటు అటువంటి పిచ్లలో బౌలర్స్ కి ఏమాత్రం సహకారం ఉండదు. కానీ టీమిండియా బౌలర్లు అద్భుతంగా చేశారు. అటువంటి ఫ్లాట్ పిచ్ మీద ఏ బౌలర్ కూడా బౌలింగ్ చేయడానికి ఇష్టపడడు అని చెప్పుకొచ్చాడు. అయితే మ్యాచ్ మొత్తం చూడలేదు, కానీ స్కోర్లు చూశాను. ప్రతి విభాగంలో వాళ్ళు బాగా ఆడారని చెప్పుకొచ్చాడు ప్యాట్ కమిన్స్.